అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ ట్రోలింగ్ కాకముందు 65K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఈ సిస్టర్స్ కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు. హలో గైస్, ఫైనలీ అలేఖ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ రిలీజన్ లేదా కాస్ట్ గురించి చెప్పింది. వాళ్ళ నాన్నగారు అతిగా ఇష్టపడేది యేసు ప్రభుని, అండ్ ఆయన చనిపోయాక ఆయన ఇష్టమైన పద్ధతిలోనే ఆయన చావు కార్యక్రమం చేశాము. ఎవరు ఇష్టపడిన వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటారు లేదా వాళ్ళు పూజిస్తారు. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తూ వీడియో చేసింది. అంతకు ముందే చెల్లి కూడా ఒక వీడియో చేసింది. మొత్తం డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక్కటి చెప్తా, బాగా వినండి. అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ ట్రోలింగ్ కాకముందు 65K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ట్రోలింగ్ తర్వాత దాదాపు 1K ఫాలోవర్స్ అయ్యారు. సుమి టాక్స్ అనే ఛానల్ కి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ సిస్టర్స్ కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ట్రోలింగ్ పెరిగింది, ఫాలోయింగ్ పెరిగింది, యూట్యూబ్ లో ఎర్నింగ్ కూడా పెరిగింది. లాస్ట్ 3-4 డేస్ నుంచి వీళ్ళు చేసిన వీడియోస్ కి ఎర్నింగ్ దాదాపుగా 5 to 10 lakhs వచ్చిందంట. ఎవరికి ఇన్కమ్ వస్తుంది? ఎవడు చెప్తున్నాడు, ఎవడు చేపిస్తున్నాడు ఇదంతా? ఒక్కటి ఆలోచించండి. ఎవరు ఎవరిని ఊరికే ట్రోల్ చెయ్యరు. వీళ్ళే కావాలని వీడియోస్ లో మిస్టేక్ చేసి ట్రోలింగ్ చేపించుకుంటున్నారు. ఆ విషయము వీళ్ళకి తెలుసు, వీళ్ళ వెనకాల ఎవడైతే ఉన్నాడో ఆ ఎదవకి తెలుసు. వాడే చేపిస్తున్నాడు ఇదంతా. వాడు వచ్చి నా చెల్లెలని క్షమించండి, వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నా, వదిలేయండి అని మాట్లాడుతున్నాడు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు కదా, అలా ఎలా వదిలేయండి అని అడుగుతున్నాడు. వాడికి ఎంత ముట్టిందో ఎవడికి తెలీదు. అర్థమైందా రాజా? సో ప్రజెంట్ మ్యాటర్ లోకి వెళ్తే, అలేఖ్య వాళ్ళ చెల్లె ఫైనల్లీ వాళ్ళ క్యాస్ట్ గురించి చెప్పింది. మీరు క్రిస్టియన్స్ కదా, మరి హిందువులా ఎలా చలామణి అవుతున్నారు, మరి ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు అని సబ్స్క్రైబర్స్ అడుగుతుంటే దానికి ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. మా నాన్న సైడ్ వాళ్ళందరూ క్రిస్టియన్స్ అండ్ మా అమ్మ సైడ్ వాళ్ళందరూ హిందూస్. వాళ్ళ నాన్నకి అతి ఇష్టమైన దేవుడు జీసస్ అంట. సో మా నాన్న చనిపోయాక తనకి ఇష్టమైన పద్ధతిలోనే తన కర్మ ప్రక్రియను మేము చేశాము, ఆఖరి కోరికగా. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించండి. లాస్ట్ వీడియోలో అలేఖ్య వాళ్ళ అక్క అలేఖ్య ఆరోగ్యం గురించి ఏడుస్తూ వీడియో చేసింది కదా. మా చెల్లి బాలేదు, ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ అందడం లేదు అని ఏడుస్తూ వీడియో చేసింది. దానికి మీమర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆక్సిజన్ మాస్క్ ఎక్కడా, యాక్టింగ్ చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు, ఈమె చెప్పే దాంట్లో నిజం లేదు అని అంటున్నారు. సో దానికి కూడా రియాక్ట్ అయింది తను సబ్స్క్రైబర్స్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ఒకటి, మీ ఫ్యామిలీ, నేను అడుగుతున్నా, మీ ఫ్యామిలీ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మీరు మెహందీ పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు బాస్? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్లో ఉంటే మెహందీ పెట్టుకొని మేకప్ వేసుకొని అంత కూల్గా ఉంటామా? ఉండం కదా. ఈ అక్క ఎవరైతే ఉన్నారో ఆమె లాస్ట్ వీడియో గమనించండి. చేతులను ఒకసారి గమనిస్తే మెహందీ అయితే లేదు, కానీ నిన్న చేసిన వీడియోలో మెహందీ ఉంది. ఇందుకే నాకు డౌట్ వస్తుంది, ఇదంతా ప్లాన్ ప్రకారంగా ఆటగాడు అండ్ ఈ సిస్టర్స్ కావాలనే చేస్తున్నారని. అలేఖ్య డిప్రెషన్ లో ఉంది, ఆక్సిజన్ అందడం లేదు, చావు బ్రతుకులో ఉంది. మా నాన్న రీసెంట్ గా చనిపోయాడు, ఇంకో చావు మా ఇంట్లో జరగకూడదు అని ప్లీజ్ వదిలేయండి అని కథలు మాట్లాడింది ఆ వీడియోలో. చెల్లి హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతుంటే మెహందీ ఎలా పెట్టుకున్నావు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మీమర్స్ మాత్రం మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్స్ కి మాత్రం ఖచ్చితంగా తను సమాధానం చెప్పాలి. ఈ క్వశ్చన్ ని ఇగ్నోర్ చేస్తుంది తను. ఎన్ని రోజులని ఇగ్నోర్ చేస్తుందో చూడాలి. ఇప్పటికైతే ఇంతే ఈ వీడియో. వాళ్ళు చేసే వీడియోల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.